మహాభారతం ఈనాటి హిందూ సమాజానికి ఒక దారి చూపించేటువంటి ఒక గీత లాంటిది, అంటే దారి చూపించేటువంటి మార్గం అన్నట్టు. ఇప్పటికీ ఎంతోమంది ఒక ఋషులు, మహామునులు, యువతరము, వృద్ధులు కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేది ఈ మహాభారతం. అందులోని విరాట పర్వాన్ని ఈరోజు మనతో ముచ్చటించడానికి, దాన్ని లోతైన విషయాలు చెప్పడానికి గంట మనోహర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ఆది పర్వము, సభా పర్వం ఇలాంటివన్నీ విన్నాం. మహాభారతం చెప్పాలంటే మొట్టమొదట విరాట పర్వం అని చెప్పేసి చాలామంది విరాట పర్వంతో చెప్పాలని అంటుంటారు. సో ఏంది ఆ విరాట పర్వంని ఎందుకు మొదట స్టార్ట్ చేయాలి, వేరేది ఎందుకు స్టార్ట్ చేయొద్దు? చాలా బాగుందండి, మంచి ప్రశ్న వేశారు శ్రీనివాస్ గారు. హృదయాంతరంగ ప్రేరణం రామాయణం, హృదయాంతరంగ ప్రేరణం రామాయణం, మేధో మదన భరితం మహాభారతం. అంటే హృదయాలను, అంతరంగాన్ని ప్రేరణ కలిగించేది రామాయణం, హృదయాలకు పని కల్పిస్తుంది రామాయణం. అయ్యో, అలా ఒక కరుణ రసార్ద్రవమైనటువంటి గ్రంథం రామాయణం అయితే భారతం అలా కాదు. అది మేధోమథన భరితం, మస్తిష్కానికి పని కల్పిస్తుంది. ఏంటి ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు, రకరకాలుగా మహాభారతంలో ఉన్నన్ని పాత్రలు, మహాభారతంలో ఉన్నన్ని రహస్యాలు, మహాభారతంలో ఉన్న నీతులు ఎక్కడా లేవు. ప్రపంచంలో అతి పెద్ద, అతి పొడవైన గ్రంథాల్లో మహాభారతం ఒక్కటి. ఎందుకంటే 1,00,000 పైచిలుకు శ్లోకాలతో, 18 పర్వాలతో, వందల కొద్ది పాత్రలతో వేదవ్యాస మహాముని వేదాలను, ఉపనిషత్తులను, అరణ్యకాలను, బ్రాహ్మణకాలను అన్నిటినీ మేళవించి అంతఃసారంగా దాన్ని రంగరించి పంచమ మహావేదంగా మహాభారతాన్ని సృష్టించాడు. దాన్ని రాసింది ఎవరు, లిఖించింది వేదవ్యాస మహాముని. వినిపిస్తూ ఉంటే ఈయన కంఠం ఆగలేదు, ఆ రాస్తున్నటువంటి గణపతి గంటము ఆగలేదు. గణపతి రాశాడు, వేదవ్యాసుడు ప్రవచించాడు. అలా ఒక వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారతం హైందవ ధర్మానికి ఒక ఉద్గ్రంథమైంది. ఆ ఉద్గ్రంథంలో ఒక భాగమైన భగవద్గీత ఈరోజు ప్రపంచానికి విశ్వగురువు బోధించినటువంటి ఒక అమూల్యమైనటువంటి నైతిక గ్రంథమైంది. అది మహాభారతం గొప్పతనం. మీరన్నట్టు మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఆది పర్వం నుంచి మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 18 పర్వాల్లో ఈ విరాట పర్వం ఏదైతే ఉందో ఆ విరాట పర్వమే ఎందుకు చదవాలి అని మీరు ఒక మౌలికమైన ప్రశ్నను లేవనెత్తారు. చాలా ప్రవచనాలు కూడా విన్నాము, ఆ మొట్టమొదట విరాట పర్వమే అని చెప్పి. విరాట పర్వమే చదవాలి, ఎందుకు చదవాలి అన్నప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం, కారణాలు ఉన్నాయి. విరాట పర్వం ఎందుకు చదవాలి అన్నప్పుడు, విరాట పర్వంలో పాండవుల 12 సంవత్సరాల అరణ్యవాసం తరువాత వాళ్ళు ఏం చేశారు, ఈ విరాట రాజు, ఆయన రాజ్యం పేరు మత్స్యరాజ్యం. ఆ మత్స్యరాజ్యానికి ఇచ్చేశారు కౌరవులు, క్షమించాలి, పాండవులు వచ్చారు. అయితే ఆ పాండవులు విరాట రాజు కొలువులో ఎలా ఉన్నారు, తమ మారువేషాలతో. అక్కడ ఏం జరిగింది, జూదమాడినప్పుడు కౌరవ పాండవ మధ్యన జూదం జరిగినప్పుడు, అంటే ధర్మరాజు, ముఖ్యంగా ధర్మరాజుకు దుర్యోధనుడు అనుకోండి, మధ్యన జూదం జరిగిన తర్వాత పాండవులు మాయోపాయం చేత పాండవులను ఓడించిన తర్వాత దాని ఒక సంధి ఒప్పందం ఏంటంటే, వీళ్ళు 12 సంవత్సరాలు వనవాసం, ఆ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, అక్కడికి వస్తున్నాను. అయితే ఆ 1 సంవత్సరం, 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనంతరం వాళ్ళు బయటకు వస్తే అప్పుడు వాళ్ళకు రాజ్యం, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి. ఈ మధ్యలో ఈ 1 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఒకవేళ వాళ్ళు బయట పడితే మళ్ళీ 12 సంవత్సరాలు ప్లస్ 1 సంవత్సరం, 13 సంవత్సరాలు ఎక్స్ట్రా అజ్ఞాతవాసం. ఈ మళ్ళీ 13 సంవత్సరాలు మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది.
అటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక అమానవీయమైనటువంటి ఒక మాయోపాయం చేయబడినటువంటి ఒక ఒప్పందం అనేది జరిగింది. కాబట్టి పాండవులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈ 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మారు వేషాల్లో ఈ విరాటరాజు కులులో మత్స్యరాజ్యంలో ఉన్నారు. మీరేమన్నారు, మత్స్యరాజ్యం ఎక్కడుంది అంటే ఈనాడు నిజంగా చాలామందికి తెలియదు మత్స్యరాజ్యం ఎక్కడుంది. మత్స్యరాజ్యం ఏంటంటే పాండవులు కాదు కౌరవులు కానీ ఆ రోజు మహాభారతంలో రామాయణంలో ఉన్న ప్రతి రాజ్యం పేరు ఈనాటికే సుపరిచితమే, ప్రతిదీ ఉన్నది. ముఖ్యంగా మనకు క్రీస్తుపురము 6-7 శతాబ్దాల్లో 1000వ శతాబ్దం వరకు ఈ మహాజనపదాలని ఉండే 16 మహాసామ్రాజ్యాలు ఉండే. దాంట్లో మత్స్యరాజ్యం కూడా ఒకటి. ఈ మత్స్యరాజ్యం ఎక్కడుందంటే ఇప్పుడు మనకు రాజస్థాన్ రాజధాని జైపూర్ అని అంటుంటారు. ఆ జైపూర్, భరత్పూర్, అల్వార్ ఇటువంటివి అన్ని ప్రాంతాన్ని కలిపి మత్స్యరాజ్యం విరాట రాజ్యం అనేవాళ్ళు. రాజస్థాన్లో ఉంది. అది ఆ రకంగా ఇది ఎక్కడుంటుంది అంటే పాంచాల దేశానికి దక్షిణ దిక్కుగా ఉంటుంది. పాంచాల దేశం అంటే ఏంటి, అది పంజాబ్. నేటి పంజాబ్కు దక్షిణ దిశమే ఉంటుంది. ఇదేది మన రాజస్థాన్. అట్లాగే చంబల్ ఏదైతే నది తర్వాత శిఖరాలు ఉంటాయో దానికి పశ్చిమ దిశలో ఉందని ఎంత చక్కగా భౌగోళిక వర్ణన కూడా వేదవ్యాసుడు అంత అద్భుత వర్ణన చేయగలిగాడు. కాబట్టి దాన్ని బట్టి మనము జాగ్రఫికల్ ఈనాడు అక్షాంశాలు రేఖాంశాలు భూమధ్య రేఖలు అని అంటున్నామే, అక్షాంశ రేఖాంశాలు కర్కట రేఖ మకర రేఖతో సహా ఈనాడు ఏదైతే లొకేషన్ మ్యాప్ అని చెప్తున్నామే, లొకేషన్ మ్యాప్ను కూడా అత్యద్భుతంగా ఆ రోజు వేదవ్యాసుడు పర్ఫెక్ట్గా చెప్పగలిగాడు. అది నేటి రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతం. అట్లా ఆ రాజ్యంలోకి వచ్చారు. అయితే ఎందుకు చదవాలి అని అన్నప్పుడు ఒక్కటే, ఒక మనిషి అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక చక్రవర్తిగా మహాచక్రవర్తిగా ధర్మరాజు పాండవులు అనేవాడు చక్రవర్తి సంతానం, పాండురాజు సంతానం. తర్వాత ధర్మరాజు చక్రవర్తిగా రాజసూయాగం చేసినవాడు, అశ్వమేధ యాగాలు చేసినవాడు, చాలా గొప్ప చక్రవర్తి అతను. ఎవరు, హస్తినాపురానికి ఇంద్రప్రస్థానికి చక్రవర్తి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసి సర్వ సౌఖ్యాలు అనుభవించి ఇంద్రుణ్ణే ఓడించగలిగినటువంటి సర్వశక్తి సంపన్నుడైనటువంటి ధర్మరాజు కాదు, అతని సోదరులు పంచపాండవులు దేవతలనే ఓడించేటటువంటి పరమశక్తియుక్తులైనటువంటి వాళ్ళు చివరికి ఈ వనవాసంలో ముఖ్యంగా ఈ అజ్ఞాతవాసంలో ఎలా గడపాల్సి వచ్చిందంటే ఒక దాసి జనంగా గడపాల్సి వచ్చింది. దాసదాసులు అంటే ఒక ఎలా వచ్చారు వాళ్ళు, మారువేషాల రూపంలో వచ్చారు. ఎందుకంటే అసలు వేషాల్లో వస్తే వాళ్ళను వెంటనే గుర్తుపట్టి మళ్ళీ 12+1 వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ధర్మరాజు ఎలా వచ్చాడు, ఒక కంకుడిగా వచ్చాడు. కంకుడి అంటే ఏంటి, ఆయన అంటే ఒక పాచికలాడే వ్యక్తి. విరాటరాజు దగ్గర ఉండి జూదం పాచికలాడుతూ ఉండి ఆయనను పెట్టడం అన్నమాట. ఆ పదవిలో ధర్మరాజు నియుక్తై ఒక నిజం చెప్పాలంటే ఒక దాసుడిగానే ఉండిపోయాడు అతను ధర్మరాజు. అంటే ఒక మహాచక్రవర్తి ఒక పరిస్థితి కాలం కలిసి రానప్పుడు ఏ స్థాయిలో ఉండినా తన యొక్క సంయమనాన్ని తన స్థితప్రజ్ఞతను కోల్పోలేదు. అది విరాట పర్వం గొప్పతనం. ఈరోజు యువతరానికి మనం ఇచ్చే సందేశం అందుకే చదవమన్నది ఏంటంటే, జీవితం అనేది ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒక క్షణం ఒక విరాట పర్వం ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో నిత్య జీవితంలో విరాట పర్వం అనేది ఉంటుంది. ఆ విరాట పర్వం అనేది అత్యున్నత స్థాయిలో నుంచి మనం పరమపద సోపాన పటం అంటుంటాం, కైలాసం అని కూడా అంటుంటారు. అంటే ఆ నిచ్చెనలు ఉంటాయి, సోపానాలు ఉంటాయి, అట్లాగే సర్పాలు ఉంటాయి. అవి సర్పాలు మింగుతుంటాయి, నిచ్చెనలు నుంచి పైకి అధిరోహిస్తుంటాం. అంటే నిచ్చెన తెచ్చినప్పుడు సోపానాలు అధిరోహించినప్పుడు సంతోషమే కాదు, సర్పాలు మింగినప్పుడు మనం సంయమనం కోల్పోకుండా ఉండాలి. అటువంటి పరిస్థితిని ఇక్కడ మనకు విరాట పర్వంలో చూస్తాం. ఇకపోతే రెండో వ్యక్తి ఎవరు, భీముడు. ధర్మరాజు కంకుడిగా వచ్చాడు. భీముడు ఎలా వచ్చాడు, ఈ విరాట పర్వంలో ఒక వల్లవుడిగా వచ్చాడు. వల్లవుడు అంటే వంటలు చేసేవాడు, చెఫ్ అంటుంటారు కదా, ఆ చెఫ్ హోటల్లో చెఫ్ ఉంటాడు కదా, అటువంటి ఆ
చెఫ్ అంటే ఒక వంటలు చేసేటటువంటి వ్యక్తిగా అంతటి గదాయుద్ధం మల్లయుద్ధ ప్రవీణుడైనటువంటి ఈ భీముడు మామూలు వంటశాల అధికారిగా వంటలు చేసే పనికి కుదుర్చుకోబడ్డాడు. ఆయన ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి, అది భీముని యొక్క ఘనత. ఇకపోతే మూడవ వ్యక్తి పాండవ మధ్యముడు ఎవరు? అర్జునుడు. అర్జునుడు ఎలా వచ్చాడు? ఒక బృహన్నల అంటే ఏంటి? అటు ఆడ ఇటు మొగ కాకుండా ఒక రకంగా చెప్పాలంటే అతను నపుంసకత్వం, పేడి ముఖం అంటారు అతను. ఆ పేడివాడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే అప్పుడెప్పుడో అతనికి ఇవ్వబడినటువంటి శాపం ఇప్పుడు అది వరంగా మారింది. అంటే విరాట పర్వం అది కూడా చెప్పాలి. నీకు ఎవరో ఏదో శాపం పెట్టారు, నిన్నెవరో హింసించారు అని నువ్వు బాధపడద్దు. ఆ శాపమే నిన్ను పెట్టిన హింసనే, నిన్ను పెట్టిన బాధనే నీకెప్పుడో ఒకప్పుడు అది నీకు శాపమే వరమవుతుందని ఇక్కడ మనకు విరాట పర్వంలో బృహన్నల విషయంలో కనిపిస్తుంది. ఏంటి ఆ శాపం అంటే దేవేంద్రుని సభకు ఒకసారి అర్జునుడు వెళ్ళినప్పుడు వెళతాడు, వనపర్వంలోనే వెళతాడు. వెళ్ళినప్పుడు దేవేంద్ర సభలో అర్జునుడు ఉన్నప్పుడు దేవేంద్ర సభలో అప్సరసలు ఉంటారు. రంభ, ఊర్వశి, మేనకా, తిలోత్తమ వీళ్ళందరూ ఉంటారు. అర్జునుడు అలా ఊర్వశి వైపు వచ్చేసరికి ఆమె నుంచి చూపులు తిప్పుకోలేదు ఆయన. అలా తదేకంగా చూస్తూ ఉండిపోతే అప్పుడు అందరూ అనుకున్నారు ఏంటి ఇలా చూస్తున్నాడు అనుకొని వెంటనే దేవేంద్రుడు ఏం చేశాడు? ఎందుకంటే అర్జునుడు ఎవరు? దేవేంద్రుని అంశతో పుట్టినవాడు, కొడుకే. అంశుడు దేవేంద్రుని కొడుకుతో సమానుడే, ఆయన అంశే కదా. కాబట్టి ఆ దేవేంద్రుడు కొడుకు మనసులోని అంతరంగాన్ని గ్రహించి ఆయన ఏం చేశాడు? ఊర్వశిని అతనికి వెళ్ళి పరిచర్యలు చేయమని చెప్తాడు. ఊర్వశిని అర్జునుడు అలా తదేకంగా చూడడంతో ఇంద్రుడు అర్జునుడి మనసరిగి ఊర్వశిని అర్జునుడి దగ్గర వెళ్ళి పరిచర్యలు చేయమని చెప్తాడు. ఆ ఊర్వశి ఇంద్రుని యొక్క ఆదేశాన్ని శిరసావహించి అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జుని అందాన్ని చూసి మోహించి నప్పుడు అర్జునుడు ఆమెతో సమాగమాన్ని నిరాకరిస్తాడు. నిరాకరించినప్పుడు ఆమె అంటుంది, మరి నన్ను అంత తదేకంగా ఎందుకు చూశావు ఈరోజు నన్ను? ఇప్పుడు ఈ క్షణంలో, అప్పుడు ఆ క్షణంలో అలా చూసి ఈ క్షణంలో ఇప్పుడు నన్ను వద్దంటున్నావేంటి అని కాస్త కోపంగా అడిగితే అర్జునుడు అంటాడు, అమ్మ నేను అలా చూడలేదు, ఆ ఉద్దేశంతో చూడలేదు. మీరు ఊర్వశి అంటే మా వంశీకుల పూర్వీకురాలు, నువ్వు మాతృమూర్తితో సమానం. నీ నుంచే మా భరతవంశం పూర్వవంశం ప్రారంభమైంది. నా మాతృవంశస్తురాలు కాబట్టి ఆ భక్తి భావంతో, ఆ ఆరాధనా భావంతో నేను చూశాను, కానీ వేరే భావంతో నేను చూడలేదు తల్లి అంటాడు. ఆమె కోపగించుకొని ఇక్కడ అప్సరసలకు అలాంటి భావాలు ఏముండవు, ఇది తప్పు అని అంటే అతను వినడు. వెంటనే ఆమె శపిస్తుంది, నీవు ఒక నపుంసకుడిగా స్త్రీల మధ్య నాట్యం చేస్తూ ఒక బృహన్నల బృహత్ ప్లస్ నల అంటే కప్పబడినటువంటి నరుడు, అంటే మారువేషంలో ఉండే నరుడు నీవు ఉండిపో అని శాపం చేస్తాడు. ఆ శాపం అంటే ఆమె శాపం పెడితే దానికి ఇంద్రుడు కొంచెం సవరణ చేస్తాడు. ఎప్పటికైనా బృహన్నలు ఉంటే మరి ఎట్లా యుద్ధం జరిగేది? రేపు ధర్మయుద్ధం జరగబోతుంది కాబట్టి ఇంద్రుడు ఏమంటాడు, ఇది అజ్ఞాతవాసంలో ఈ శాపం ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అక్కడితో ఆ కథ చాలా ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం. ఇలా అర్జునుడు ఒక బృహన్నల విషయంలో ఉన్నాడు. ఎవరికి? ఉత్తరకు నాట్యం నేర్పుతూ బృహన్నల చేరుకున్నాడు. ఇక ద్రౌపది ఎలా వచ్చింది? ఒక మాలిని అంటే మాలలు కూర్చే పువ్వులు కూర్చే మాలిని, ఆమె పేరు సైరంధ్రిగా వచ్చింది. సైరంధ్రిగా ఉంటూ ఆమె అంతఃపురంలో ఒక దాసిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆమె వచ్చింది. ఇక నకుల సహదేవులు ఎట్లా వచ్చారు? నకులుడు అనేవాడు గ్రంథికుడు అంటే నకుల సహదేవులు ఇద్దరు అశ్విని దేవతల అంశతో పుట్టిన వాళ్ళు కాబట్టి అశ్విని దేవతలు అంటేనే వాళ్ళు ఆయుర్వేదలో దేవతలు, కాబట్టి గ్రంథికుడు అంటే గ్రంథము ఎరిగినవాడు గ్రంథికుడు. గ్రంథం అంటే ఆ రోజుల్లో ఆయుర్వేద గ్రంథం. కాబట్టి ఆయుర్వేద గ్రంథం ఎరిగిన వాడే కాదు, అశ్వాల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు కాబట్టి అశ్వరక్షకుడయ్యాడు, ఆయన గ్రంథికుడయ్యాడు. అలా మారువేషంలో ఆయన వచ్చాడు. చివరగా సహదేవుడు ఎలా వచ్చాడు? ఆయన తంతిపాలుడుగా వచ్చాడు. తంతిపాలుడు అంటే ఏంటి? గోపాలుడు.
తంతి అంటే గోవులు గోపాలుడు కాబట్టి గోవులను కాచే వ్యక్తిగా సహదేవుడు వచ్చాడు. ఇట్లా ఒక మారువేషాల్లో ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ సహదేవుడుగా వచ్చేసి విరాటరాజు కొలులో ఉండి వాళ్ళు ఒక చక్రవర్తి సోదరులయ్యుండి కూడా చివరికి ఆ అజ్ఞాతవాసంలో అటువంటి ఒక దీనస్థితిలో అధమాధమ స్థితిలో ఉండటం అనేది ఒక మహాభారతంలో మనము చెప్పేది. విరాట పర్వం ఎందుకు చదవాలంటే నీవు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకు, కష్టాలు వచ్చినప్పుడు శోకాలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకు, ఎప్పుడు ఒకే రీతిగా ఉండటం నేర్చుకో అని చెప్పడమే కాకుండా మరి విరాట పర్వం ఎందుకు చదవాలంటే ఇంకొక విషయం ఏంటంటే విరాట పర్వం ఎందుకు చదవాలంటే పాండవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ధర్మం ఉంటుంది, అక్కడ ధైర్యం ఉంటుంది, అక్కడ పాడి పంటలు ఉంటాయి, అక్కడ యజ్ఞ యాగాదులు ఉంటాయి, అక్కడ ఆర్థికంగా సుఖ సంతోషాలు ఉంటాయి, అక్కడ నెలకు 4 వర్షాలు ఉంటాయి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేని ప్రాంతమే పాండవులు ఉండేటువంటి ప్రాంతము, నివసించేటువంటి ప్రాంతం అని భీష్ముడే స్వయాన కురుసభలో చెప్పాడు. కాబట్టి ఆ విరాట పర్వం చదవడం అంటే మనం సుభిక్షాన్ని కోరుకోవడమే. వీళ్ళు మారువేషాల్లో అక్కడికి రావడానికి ఏమన్నా మెయిన్ రీజన్ ఉందా, లేకపోతే జీవించడానికని వస్తారా? అట్లా జీవించడానికి. ఎందుకంటే మారువేషాలు వాళ్ళకు వనపర్వం అయిపోయింది. 12 సంవత్సరాలు అక్కడ వాళ్ళు వివిధ ప్రాంతాలు వనవాసం చేశారు. ఇంకో 1 ఇయర్ ఎక్స్ట్రా ఉంది, 1 సంవత్సరమే ఉంది. ఆ 1 సంవత్సరంలో అప్పుడు వనవాసం చేయడం వేరు, ఇది వేరు. వనవాసం అంటే బయటికి కనిపించవచ్చు, వాళ్ళని గుర్తించవచ్చు ఎవరైనా కూడా. వాళ్ళ నిజ రూపాలతో ఉండొచ్చు, నిజ రూపాలతోనే కాదు, వాళ్ళ దాసదాసి జనాలతో ఉండొచ్చు, రథాలతో ఉండొచ్చు, వంట వార్పుతో ఉండొచ్చు, సైన్యంతో ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అడవిలో ఉండాలి వనవాసం. ఈ అజ్ఞాత అంటే జ్ఞాతం కానిది అజ్ఞాతం. అజ్ఞాతం అంటే ఏంటి? ఎవరు గుర్తుపట్టని రీతిలో ఉండాలి, మారువేషాల్లో ఉండాలి. అది అజ్ఞాతవాసం. అందుకోసమే ఈ అజ్ఞాతవాసం కొరకు వాళ్ళు ఈ విరాటరాజు వాళ్ళకి తెలిసిన వాళ్ళ సామ్రాజ్యంలోని ఒక భాగమే కాబట్టి ఇక్కడ ఉంటే తాము సేఫ్ సైడ్ సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం, ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో వాళ్ళు పాండవుల దగ్గర పనిచేసిన, ముఖ్యంగా ధర్మరాజు దగ్గర, అంటే ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు దగ్గర మేమందరం పనిచేశామని చెప్పుకుంటారు. నిజానికి వీళ్ళందరూ పాండవులే. పాండవుల దగ్గర మేము ఫలానా పని చేశామని చెప్పుకొని, నేను అక్కడ సైరంధ్రిగా ఉన్నాను, నేను ఇక్కడ గోపాలుడుగా ఉన్నాను, నేను ఇక్కడ గ్రంథికుడుగా ఉన్నాను, పాత ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు అనుకున్న 5 మంది పాండవులు కాబట్టి వీళ్ళు 5 మంది వచ్చారు. ఆవిడ కూడా ఆ ద్రౌపది దగ్గర వర్క్ అంటే పని చేసింది నిజమే ఆమోసు అనుకున్నారు. ఎవరు? విరాటరాజు కానీ ఆయన భార్య సుదేష్ణాదేవి కానీ అనుకున్నారు. కాబట్టి ఎవరికి అనుమానం రాని రీతిలో కలగడం అనేది జరిగింది. కాబట్టి ఇక ఏంటంటే దీన్ని బట్టి ఏంటంటే చెప్పేది ఏంటంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న అధమ స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నా అది భగవంతుని యొక్క వరమే అనుకోవాలి. ఆ వరంలో మన స్వరం మారకూడదు, ఒకే స్వరంగా ఉండాలి. అందుకే ఆ మహాభారతంలోని భాగమైనటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? స్థితప్రజ్ఞత అన్నాడు. అంటే నీవు అన్ని సమయాల్లో స్థితప్రజ్ఞుడు ఉండు, సంయమనం కోల్పోకు అని చెప్పారు. అది ఈ విరాట పర్వం మనకు నేర్పించే లేదా బోధించే ఒక అంతఃసారం, ఒక అద్భుతమైనటువంటి పర్వం అంటే పండగ, ఉత్సవం. ఆ విరాట పర్వం అనేది చదివితే మనకు నిజంగా ఉత్సవమే, మన మనసుకు ఉత్సవమే. ఇది సంగతి. విరాట పర్వాన్ని మొట్టమొదటగా చదవాలి, వినాలి అని అనేదానికి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా వాటన్నిటినీ ఎల్లప్పుడూ ఒకే రకంగా మనిషి జీవించాలనే దానికి సూచించేదే ఈ విరాట పర్వం. కాబట్టి విరాట పర్వాన్ని మొట్టమొదట చదవడం మంచిదని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. చూస్తూనే ఉండండి జనహిత టీవీ. నమస్తే.